వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ భార్గవి. ఈ రోజు నేను వచ్చేసాను సిమ్సమ్ ఆర్ట్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. కళకు ఏజ్ లిమిట్ లేదని మళ్ళీ నిరూపిస్తున్నారు ఇక్కడున్న ఆర్టిస్టులు. చాలా తక్కువ ఏజ్ నుంచి 67, 70, 75 ఏజ్ వాళ్ళ వరకు కూడా ఇక్కడ పెయింటింగ్ వేస్తున్నారు. సో ఇక్కడ ఎలాంటి పెయింటింగ్స్ ఉన్నాయి, వాటి కాన్సెప్ట్ ఏంటి, ఏ ఏజ్ వాళ్ళు వేస్తున్నారు, ఏ ఏజ్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, ఎలాంటి ఈ ఎగ్జిబిషన్లో ప్రజెంట్ చేస్తున్నారు అన్నది ఈ రోజు నేను మీకు చూపించబోతున్నాను. నాతో పాటు వచ్చేయండి. హాయ్ మ్యామ్. హలో అండి. సో ఎగ్జిబిషన్ అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో వాట్ ఈస్ కాన్సెప్ట్? ఇది వేసింది కూడా మీరే అని విన్నాను. ఒకసారి దీని గురించి కాన్సెప్ట్ చెప్పండి. This is Sunisha Pamuri. Okay. So I'm the academic manager here. Okay. And this is about like showing the strength and the freedom. Okay. Okay. Suppose in this mood elements unnai. Mountain, eagle and the women face. Yes. Okay. So ee mountain anedi endante oka strength చూపిస్తుంది. ఏది బీట్ చేయలేదు మౌంటైన్ స్ట్రెంగ్త్. ఇట్స్ టూ హై, రైట్? సో బర్డ్స్ దగ్గరికి వచ్చారు అని అంటే బర్డ్ ఈస్ ఓన్లీ వన్ బర్డ్ క్లౌడ్స్ పై దాకా ఫ్లై చేయగలదు. ఓకే, ఈగల్ కు ఉన్నంత స్ట్రెంగ్త్ మిగతా బర్డ్స్ కి లేదు. ఓకే. అండ్ ద నెక్స్ట్ విమెన్. సో వరల్డ్ అనే ద స్ట్రాంగెస్ట్ క్రీచర్ అండ్ మెంటలీ స్ట్రాంగ్, ఎవరు బీట్ చేయలేరు. ఓకే. సో ఐ వాంట్ లైక్ టుగెదర్ గా ఆ స్ట్రెంగ్త్ అండ్ ద ఫ్రీడమ్ చూపించడానికి, ఎక్స్ప్రెస్ చేయడానికి సో నేను ఈ 3 ఎలిమెంట్స్ మిక్స్ చేసి చూపించాను. సో అండ్ ద గ్రే ఏదైతే కలర్స్ యూజ్ చేసానో ఒక సాఫ్ట్ చూపించడానికి దాంట్లో. అండ్ ఈ గోల్డ్ స్ట్రోక్స్, ఈ గోల్డ్ అనేది బ్రైట్నెస్ కోసం. ఓకే. అండ్ ఈ టెక్స్చర్ ఏదైతే ఈగల్ ఉందో ఇట్స్ లైక్ అ బోల్డ్ క్యారెక్టర్. ఎలివేట్ చేస్తూ ఆల్ 3 టుగెదర్ మిక్స్డ్ విత్ ద నేచర్. అన్ని నేచరే కదా. సో టుగెదర్ విత్ ద నేచర్ ఇట్స్ సో స్ట్రాంగ్ అండ్ ద పవర్ఫుల్ అండ్ ద ఫ్రీడమ్. సో టు ఎక్స్ప్రెస్ దిస్ ఆల్ టుగెదర్. నైస్ మ్యామ్. అండ్ మిగతావి కూడా అంటే ఇది ఒక్కటి పెయింట్ మీరు చేసింది? ఎస్. సూపర్. అండ్ నెక్స్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది. యా. సో ఇది మా ఇన్స్ట్రక్టర్ చేశారు, సీనియర్ ఇన్స్ట్రక్టర్. అండ్ ప్రియా చేసింది. ఓ హాయ్. అయితే ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే డన్. యా. సో ఐ విల్ ఫైల్ కంఫర్ట్ ఇన్ టెలింగ్. సో నేను ప్రియా ఇక్కడ సిమ్సమ్ ఆర్ట్స్ లో 2.5 years గా వర్క్ చేస్తున్నాను. అండ్ ఐ హావ్ సచ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఓవర్ హియర్. ప్రెజెంట్ ఐ యామ్ ద సీనియర్ ఇన్స్ట్రక్టర్ ఓవర్ హియర్. Oh, nice. And this one like I took like 15 days mostly, but that too only night works on the completely. So నా థీమ్ ఏంటి అంటే ఒక పూర్ గర్ల్, కంప్లీట్లీ ఒక పూర్ గర్ల్. తన దగ్గర ఉండే దాంట్లో ఎంత తను హ్యుమానిటీ చూపించగలదు అన్నదాన్ని నేను చూపించాలనుకున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఫుడ్ కూడా జస్ట్ లైక్ ఓన్లీ మెతుకులుగా ఉంది. సో మనకి ప్లేట్ లో కూడా అంతే ఉంది. అంటే లైక్ తన దగ్గర ఉన్నా లేకున్నా ఉన్న దాంట్లో షేర్ చేస్తుంది అన్నట్టు. సో అందుకని నేను ప్లేట్ ఫుల్ గా పెట్టకుండా హాఫ్ పెట్టాను. దెన్ ఇక్కడ మా అనిమల్స్ ని ఎక్కువ రిప్రజెంట్ చేయలేకుండా నేను జస్ట్ ఓన్లీ దెన్ ఒక చిన్న కోడి పిల్ల అండ్ స్మాల్ కుక్క పిల్ల. సో ఆ కుక్క పిల్ల కూడా దాని ఇంటెన్సిటీ ఏంటంటే అది ఎదురు చూస్తోంది ఫుడ్ కోసం. సో అందుకని దాన్ని ఇలా రిప్రజెంట్ చేశాను. దెన్ కోడి. సో నాకు మెయిన్ ఇది ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన ఓల్డ్ లో మనకి వెజల్స్ ఉండేవి. ఇప్పుడు అంటే మనకి కొంచెం స్టీల్ అవన్నీ కలర్ వచ్చాయి. ముందు మనకి ఇలాంటి కలర్స్ ఎక్కువ ఉండేది మన పాత ఇండలో. సో అందుకని కొంచెం ఒక హట్ లుక్. సో విండోని కూడా అలానే డిజైన్ చేశాను. అండ్ ఆ పాప బాడీని కూడా ఐ డోంట్ వాంట్ టు మేక్ హర్ లైక్ టోనెడ్, అంటే లైక్ వైట్ గా కొంచెం బాగా కనిపించేటట్టు కాకుండా ఇలా కొంచెం బ్లాకిష్, అంటే కొంచెం బ్రౌన్ టు బ్లాకిష్ కలర్ లో షేడ్ చేశారు. అండ్ తన బట్టలు కూడా అలానే పెట్టాను, ఎందుకంటే హైలైట్ అవ్వకూడదు. దెన్ ఇంకోటి చూస్తే తన ఫేస్ లో 2 చూపించాలని ట్రై చేశాను. లైక్ ఎట్ ఏ టైమ్ సాడ్ అండ్ హ్యాపీ. అంటే ఎక్కువ పెట్టలేనందుకు బాధ, కానీ హ్యాపీనెస్. సో ఆ 2 చూపించడానికి ఇది. అండ్ ఇది మాత్రం నా మెయిన్ బేసిస్, ఎందుకంటే ఐ వాంట్ షో దట్ ఓల్డ్ ట్రెడిషన్ బేసిస్ చూపించాలనుకున్నాను. So that is the only theme. And coming to this, so Simsam Arts ki ma founders Sindhura ma'am and Madhura ma'am, so వాళ్ళు మాకు చాలా హెల్ప్ అండ్ సపోర్టివ్ అండ్ చాలా సపోర్టివ్. ఎందుకంటే మేము ఇంతవరకు రావడానికి దే ఆర్ మై బ్యాక్ బోన్స్. అండ్ వన్ మోర్ మా సునీషా మ్యామ్ అండ్ ధన్య మ్యామ్ ఆల్వేస్ మాకు సపోర్టివ్ గా ఉంటారు. అండ్ మై టీమ్, సో దే ఆర్ లైక్ ప్రౌడ్ పిల్లర్స్ అందరికి మాకు. సో రియల్లీ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ వన్. కానీ అట్లీస్ట్ మాట్లాడడానికి మాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు. రియల్లీ థాంక్యూ సో మచ్. నైస్ మ్యామ్. అంటే ఇక్కడ ప్రతి ఒక్క గ్యాలరీకి కాన్సెప్ట్ అన్నట్టు డిజైన్ చేసుకుంటారా లేదు మ్యామ్, లేదంటే వాళ్ళకి నచ్చినట్టు అలా ఇస్తూ ఉంటారా?
అట్లా ఫిక్స్డ్ లిమిటేషన్స్ మేము ఎప్పుడు ఆర్టిస్ట్ కి ఇవ్వం. ప్రతి ఒక్కరు కాన్సెప్టే చెయ్యాలని అయితే ఏమీ లేదు. సో కొంతమందికి కాన్సెప్ట్ బేస్డ్ చేయడం ఇష్టం, కొంతమందికి రియలిస్టిక్ చేయడం ఇష్టం. ఇప్పుడు పోర్ట్రేట్స్ చూసారు అని అంటే ఇప్పుడు రజనీకాంత్ చూసారు, సో మహేష్ బాబు ఉంది, అట్లా డిఫరెంట్ పోర్ట్రేట్స్ ఉన్నాయి. సో కొందరు అలా ఇష్టపడతారు, రియలిస్టిక్ చేయడానికి ఇష్టపడతారు. కొంతమందికి కాన్సెప్ట్ ఇష్టం, కొంతమందికి క్రియేటివ్ గా అంటే ఏమీ ఉండదు, జస్ట్ దే వాంట్ టు ప్లే విత్ ద కలర్స్. కొంతమందికి గాడ్ రిలేటెడ్, డివైన్ రిలేటెడ్ థింగ్స్ వేయడమే ఇష్టం. సో అందుకని ఏంటంటే ఈ ఎగ్జిబిషన్ కూడా మేము ఎక్కడ కాన్సెప్ట్ బేస్డే చేయాలని ఆర్టిస్ట్ ని రిస్ట్రిక్ట్ చేయలేదు. సో నో ఏజ్ రిస్ట్రిక్షన్స్ అండ్ నో టాపిక్ రిస్ట్రిక్షన్స్. సో ఏదైతే కావాలో వాళ్ళు ఎలా అయినా ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓన్లీ ఏంటంటే పర్టికులర్ సైజ్ అంతే మెన్షన్ దట్స్ ఇట్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఏదైనా చేయొచ్చు వాళ్ళు. నెక్స్ట్ ఇవన్నీ ల్యాండ్స్కేప్స్ చూసారనంటే ఇట్స్ నేచర్ అగైన్. ఓకే. సో దీంట్లో ప్రతిదీ ఇంకా థీమ్ లైక్ హౌ లైక్ ఓల్డ్ విలేజెస్ ఎలా ఉంటుంది ఏంటిది. సో ఇది చూసారనంటే లైక్ ఈవెన్ టెంపుల్ ఆ డీటెయిలింగ్ చూసారా అసలుకి, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ లైక్ ఎలా ఉందంటే ఒక ఆర్టికల్ తీసి అలానే ఉందా అన్నట్టు ఎగ్జాక్ట్ గా అలానే పెట్టారు. నిజంగా బాగుంది. సో ఇది కూడా డివైన్ థింగ్ చూపించడం. ఓకే ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చారంటే చార్కోల్ పోర్ట్రేట్స్ చూసారా, చార్కోల్ బాగా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఈ పోర్ట్రేట్ లో చూసారనంటే హ్యాపీనెస్. జనరల్ గా మనం మనీ ఉంటేనే హ్యాపీనెస్ అని అనుకుంటాం, ఇట్లా కాదు. ఆ చిన్న రెయిన్ దానికి కూడా హ్యాపీనెస్ అనేది చూపించడానికి జస్ట్. అండ్ అది చేసింది కూడా 14 years పాప. 14 years. ఎస్. అంటే దీనికి అసలు ఆ ఏజ్ అన్నది ఏం లేదు అసలు. ఓకే. సో నెక్స్ట్ ఇది సో పోర్ట్రేట్స్ అని చెప్పాను కదా, కొంతమందికి రియలిస్టిక్ ఇష్టపడతారు. సో అది ఒకటి. సో దిస్ ఇస్ లైక్ ట్రెడిషనల్ ఆర్ట్ అగైన్, ఇండియన్ ట్రెడిషనల్ ఆర్ట్. అండ్ ఇది వచ్చి శ్రావణి చేసింది. సో షీ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే. హాయ్ శ్రావణి. అసలు నువ్వు వేసావు అని అంటే అసలు నమ్మడానికి లేదు. ఆర్ట్స్ నిజంగా చాలా బాగుంది. దీనికి ఏమైనా కాన్సెప్ట్ ఏమైనా ఉందా? యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నా ఆర్ట్ వర్క్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ మా ఇన్స్టిట్యూట్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఫస్ట్ యంగ్ ఆర్టిస్ట్ తో మాట్లాడుతున్నారు, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి. ఓకే. యాక్చువల్లీ ఇది అన్సీన్ రూట్స్ అని నేను టైటిల్ ఇచ్చాను. ఓకే. ఎందుకు అని అంటే ఇందులో వాళ్ళ హిడెన్ స్ట్రగుల్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఈ పాపకి వచ్చి చాలా లైఫ్లో గోల్స్ ఉంటాయి, కోరికలు ఉంటాయి, ఇవి నేర్చుకోవాలి అవి నేర్చుకోవాలి అని చెప్పి. చాలా బయట పూర్ పీపుల్కి సొసైటీలో చాలా టాలెంట్స్ ఉన్నా కూడా ఎంకరేజ్మెంట్ అనేది ఆర్ట్ ఫీల్డ్లో ఇవ్వరు. అండ్ ఎడ్యుకేషన్లో కూడా కొంచెం ఫైనాన్షియల్గా లోగా ఉంటారు. అలా ఈ అమ్మాయికి చాలా అల్టిమేట్ గోల్స్ ఉన్నాయి లైఫ్లో. తన గ్రాండ్ మదర్ వచ్చేసి స్ట్రెంగ్త్ ఇస్తుంది, ఎమోషనల్లీ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇవ్వగలుగుతారు అండ్ మోటివేషన్ ఎక్కువ ఇవ్వగలుగుతారు. సో అలా తన స్ట్రెంగ్త్ తనకు ఉండడం వల్ల తను మోటివేట్ అవుతూ లైఫ్లో ఎంకరేజింగ్గా నేర్చుకుంటూ ఉంటారు. సో వీళ్ళిద్దరికి నేను ఇతన్ని షాడో కింద పెట్టాను. ఎందుకంటే సొసైటీలో చాలా మంది పీపుల్ హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ కనపడకుండా వాళ్ళు హెల్ప్ చేశామని బయట చెప్పని పీపుల్ కూడా చాలా మంది ఉన్నారు. లైక్ ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఉన్నారు. మనం చూస్తే వాళ్ళ గురించి చాలా ఇయర్స్ తర్వాత వాళ్ళ గురించి బయట తెలుస్తుంది, ఇలా చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు అని చెప్పి. అలా నేను అతన్ని షాడో కింద పెట్టాను, తను హెల్ప్ గా ఉన్నారు అని చెప్పి. సో ఇలా నేనేం చూపించానంటే తినది ఆశ, ఈవిడది లవ్, ఇతనిది సపోర్ట్. అలా సొసైటీలో చాలా మంది పీపుల్ కూడా ఆశతో, లవ్తో, సపోర్ట్తో, ఎంకరేజింగ్గా ఉంటున్నారు. బట్ వాళ్ళు బయట చెప్పుకోలేక బాధని లోపల వాళ్ళకు వాళ్ళే సెల్ఫ్ గా మోటివేట్ చేసుకుంటూ వస్తున్నారు, ఎంకరేజింగ్ గా వస్తున్నారు అండ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలా పర్సన్ టు పర్సన్ ఒక టైంలో మనకి గాడ్ రూపంలో ఇలా ఉన్నా కొన్ని సిచ్యువేషన్స్ లో మనుషుల్లోనే గాడ్ మనకి కనిపిస్తూ ఉంటారు. అలా మనీ రూపంలో కానీ హెల్పింగ్ నేచర్ లో కానీ అలా ఉంటారు కదా. సో అలా నేను దీనికి అన్సీన్ రూట్స్ అనేది చూపించానండి. వావ్, సూపర్ శ్రావణి, నిజంగా నీ టాలెంట్ కి ఇంప్రెస్. నిజంగానే చాలా బాగా చెప్పావు. లైక్ గూస్ బంప్స్ వచ్చాయి నువ్వు చెప్తుంది. లైక్ ఏంటంటే చాలా మంది ఆర్టిస్ట్ ఎవరైతే ఆర్ట్ వేస్తుంటారో చాలా మంది మాట్లాడడానికి నర్వస్ గా ఫీల్ అవుతారు, ఇంట్రోవర్ట్ ఉంటారు. బట్ నువ్వు ఇంత డెప్త్ గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, అంటే నువ్వే కాన్సెప్ట్ తీసుకొని
దాంట్లో ఎంత మీనింగ్ఫుల్ ఎక్కడ నేను చూసుంటాను బేసిక్లీ అంత మీనింగ్ ఉందన్నది చాలా బాగా అండ్ ఆల్సో ఇది బ్లాక్ అండ్ వైట్ లో స్పెసిఫిక్ గా చూపించాను. లైక్ మనం చీకట్లో బాధపడతాం, వెలుగులో అలా హ్యాపీగా వస్తాం కదా. అండ్ చార్కోల్ నాకు చాలా నచ్చింది, కనెక్ట్ అయ్యాను. ఓకే. సో ఇక్కడ ఆర్ట్ వర్క్స్ చూసి మా మేడం వాళ్ళు చేసే ఆర్ట్ వర్క్స్ చూసి కనెక్ట్ అయ్యి ఇలా నేను ఈ థీమ్ ని దీని రూపంలో చూపించాలని అనుకున్నాను. సో ఇలా చూపించాను. సూపర్ సూపర్. నాకు ఎంకరేజింగ్ గా మేడం వాళ్ళు, నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. వావ్, నిజంగా ఎవరైతే తిన ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రావణి. Hi, I'm Medha. I'm a BFA student of Simsum Arts. And I also have did my fine arts diploma in Simsum Arts here. So have explored around 25 plus mediums till now, and this is one of my best works, that is the Radha Krishna painting. So Radha Krishna symbolizes the eternal love between Radha and Krishna, which symbolizes the divine beauty of both the gods. So this painting here is Radha Krishna in a beautiful garden surrounded by lotus flowers, rabbits, and there's a cow in the background. Nice. So it symbolizes the beauty, essence, etc. Okay. Okay, thank you so much, Medha. You're welcome. సో మ్యామ్, నిజంగానే ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్తోని, అంటే ఏజ్కి లిమిట్ లేదు, ఒక్కొక్క కాన్సెప్ట్ చెప్తుంటే ఇంప్రెస్ నిజంగానే. సో వీటి గురించి మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా, ఇప్పుడు ఇది చూసారంటే ఇప్పుడు దాకా మనం చూసింది చార్కోల్. ఎస్. ఓకే, ఇది వాటర్ కలర్స్. వాటర్ కలర్స్. ఓకే. ఇది చేసింది ఒక 67 years. ఓకే. ఇందాక 14 years చెప్పారు. సో వేర్ ఏజ్ లిమిట్ లేదని చెప్పడానికి ఇది ఒకటి. సో ఇది ఆల్మోస్ట్ ఈవెన్ ఇది కూడా అతనే చేశారు. ఓకే. సో ప్రతిదీ కాన్సెప్ట్ బేస్డే ఉండాలని లేదు అనడానికి దిస్ ఇస్ వన్. ఈవెన్ ఇది ఒకటి. సో చార్కోల్లో మీకు ఈ డీటెయిలింగ్ తీసుకొని రావడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. లైక్ ఎలా ఉందంటే అసలు ఒక ఆర్టికల్ గీసినట్టు కానీ, లేదంటే కలర్ సెలెక్షన్స్ కానీ అసలు అలా లేదు. ఏదో మనం నార్మల్ పేపర్ చూసి వెళ్ళడం లేదు, కానీ ఆర్టిస్ట్కే తెలుసు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు. ఒక్కొక్కసారి చూడడానికి చాలా ఈజీ అనిపిస్తుంది కానీ ఎన్నో అవర్స్ పడుతుంది. బికాజ్ ఆ కలర్స్ అని బ్యాలెన్స్ చేయడము, ఆ పిక్చర్ కంపోజ్ చేయడం అనేది ఈజీ కాదు. ఫైనల్లీ ఆర్ట్ వాళ్ళు అనుకున్నది తీసుకురావడానికి కూడా టైం పడుతుంది. ఎందుకనంటే ప్రిసైజ్ వాళ్ళు అనుకున్న క్యాన్వాస్ సైజ్ లో వాళ్ళు అనుకున్నట్టు సో కలర్ కాంబినేషన్స్ ఎవ్రీథింగ్ ప్రెజెంట్ చేయడం అనేది ఇట్స్ అన్ ఆర్టిస్ట్. నైస్. సో ఈవెన్ ఇది కూడా పోర్ట్రేట్ చూసారు అని అంటే లైక్ అక్రిలిక్ లో. సో ఇది కూడా నైస్ మ్యామ్, అంటే గోల్డ్ సరౌండింగ్స్ లో ఓల్డ్ కైండ్ ఆఫ్ తీసుకోండి. సూపర్. సో ఈవెన్ ఇది కూడా పోర్ట్రేట్, ఈవెన్ ఇది చార్కోల్ మళ్ళీ. ఓకే, ఇది కూడా నాట్ ఈజీ. చూసినంత ఈజీ డీటెయిలింగ్ అన్ని తీసుకొని రావడం అనేది. సో ఇట్స్ మాస్క్ కైండ్ ఆఫ్. అండ్ ఇది చూసారంటే చార్కోల్ విత్ కాంబినేషన్ ఆఫ్ అక్రిలిక్. ఓకే. పెన్సిల్, గ్రాఫైట్. ఓ పెన్సిల్ వర్క్. ఓకే ఓకే. సో ఇప్పుడు దాకా ఇవన్నీ చార్కోల్. దిస్ ఇస్ అ గ్రాఫైట్ అండ్ పెయింట్. ఓకే. సో ఇది కూడా టూ మీడియమ్స్. ఓకే. సో తిరుపతి. ఓకే. సో ఈ పెయింటింగ్ వేసిన అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నారు. ప్లీజ్ కమ్. హాయ్ తిరుపతి. హాయ్ మేడం. హాయ్. నా పేరు తిరుపతి. నేను పార్ట్ టైం ఫ్రీలాన్సర్ని. ఓకే. లైక్ ఐఎమ్ పోర్ట్రేట్ ఆర్టిస్ట్. I used to take a customer's orders and I do my orders to them. Yes. Okay. Till now I completed the 5 states. Given my orders. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఎగ్జిబిషన్ కోసం ఒక స్పెషల్గా నేను ఈ ఆర్ట్ వర్క్ని చేయాల్సి వచ్చింది. అంటే ఒక డివైన్ ఫీల్ తోటి చేయాల్సి వచ్చింది. డివైన్ ఫీలింగ్ ఏంటంటే మన విష్ణు, అంటే దీని కాన్సెప్ట్ ఏంటంటే ది క్రియేటర్ ఆఫ్ యూనివర్స్, అంటే ఇతను మన క్రియేటర్ కాబట్టి చేయాల్సి వచ్చింది. అందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంది మేడం. ఓకే. అంటే యాక్చువల్లీ ఇది గ్రాఫైట్ వర్క్. గ్రాఫైట్ వర్క్లో నేను ఎక్కువ అంటే ఇది చార్కోల్కి తగ్గట్టుగా గ్రాఫైట్ని యూజ్ చేశాను. ఇప్పుడు గ్రాఫైట్కి చార్కోల్కి మధ్యలో అంటే మనకి చార్కోల్ అనమాట లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటది, గ్రాఫైట్ అబ్జర్వ్ చేసుకోవాలి, రిఫ్లెక్ట్ చేస్తుంది, అంటే షైనింగ్ ఎక్కువ అవుతుంది. ఆ షైనింగ్ రాకుండానికి నేను ఒక డార్కర్ సెక్షన్స్ ని కంట్రోల్ చేసి మరి ఆ డార్క్నెస్ ని కంట్రోల్ చేయాల్సి వచ్చింది. ఇంకా అక్కడ లైట్నెస్ రావడానికి కూడా నేను గ్రాఫైట్ పెన్సిల్ యూజ్ చేశాను. ఇంకా యాక్చువల్లీ ఒక్కొక్క దానికి మీనింగ్ ఏంటంటే ఫస్ట్ మనకి శేషనాగు, అంటే ఇది దేవుడిని ఒక నాగపాము. అంటే యాక్చువల్లీ ఇవి స్టార్టింగ్ అంటే 5-6
అకౌంట్ 10 వరకు ఉంటాయి స్నేక్స్. మనం ఇందులో నేను మొత్తం రీసెర్చ్ చేసి మరి 5 పెట్టాను. యాక్చువల్ నేను 4 పెడదాం అనుకున్నాను, కానీ ఎందుకంటే మొత్తం రీసెర్చ్ చేసినప్పుడు హిస్టరీలో మనకి 4 అయితే ఉండవు, 5 ఉంటాయి కాబట్టి అవి నేను ఓన్ గా క్రియేట్ చేయాల్సి వచ్చింది స్నేక్స్. ఆ డీటెయిలింగ్స్ ఇంకా ఐబాల్స్ ఇంకా వాటి టెక్స్చర్స్ యాడ్ చేయాల్సి వచ్చింది. ఇంకా యాక్చువల్లీ ఇంకా నేను క్రౌన్స్ ఇంకా జ్యువెలరీస్ అవన్నీ కొంచెం మంచిగా చూపించడానికి అక్రిలిక్ యూజ్ చేయాల్సి వచ్చింది. ఇంకా అక్రిలిక్ మీద గ్రాఫైట్ యూజ్ చేయడానికి చాలా టఫ్నెస్ ఉండే, దాన్ని కూడా కొంచెం కంట్రోల్ చేసి మరి అక్రిలిక్ మీద గ్రాఫైట్ యూజ్ చేసింది. ఎంత టైం అంటే నువ్వు తీసుకున్నావు యాక్చువల్లీ నేను ప్రిపేర్ చేయడానికి? 1 వీక్ లో కంప్లీట్ చేస్తున్నా, ఆల్మోస్ట్ 10 days పట్టింది. 10 days పట్టింది. అంటే ఒక డైలీ ఒక 5 hours అట్లా స్పెండ్ చేస్తూ ఉంటాను, అలాగా 10 days వరకు అయిపోయింది. ఓకే. యాక్చువల్లీ ఒక ఫస్ట్ మనకు చూస్తే ఇది మన పికాక్ లీఫ్. పికాక్ లీఫ్ ఇండికేట్స్ టు యూనివర్స్. ఆ యూనివర్స్ ని కంట్రోల్ చేస్తాడు అతను, తన తలపైనే పెట్టుకుంటాడు యూనివర్స్ మీద. యాక్చువల్లీ మీరు లిటిల్ కృష్ణలో మీరు పికాక్ లీఫ్ స్టార్టింగ్ మనకు చూపిస్తారు చూడు, అందులో నుంచి ఒకేసారి విలేజ్ ని చూపిస్తారు. అందులో చాలా మందికి కాన్సెప్ట్ అర్థం కాదు అది ఎందుకు చూపించారు, ఎందుకంటే పికాక్ లీఫ్ ఇండికేట్స్ టు యూనివర్స్, ఎందుకంటే అతను క్రియేట్ చేసింది కాబట్టి అందుకే అతను హోల్డ్ చేస్తున్నాడు. ఇంకొకటి ఐ, అందులో మీరు ఇంకా డీటెయిల్ గా చూసారనుకో అక్కడ మీకు లైట్ గా ఐబాల్ కనిపిస్తుంది. ఐబాల్ ఎందుకు పెట్టానంటే డ్రీమ్, ఆ డ్రీమ్ అనమాట. అతను క్రియేటర్, మన ఎవరు చాలా మంది డ్రీమ్ చేస్తూ ఉంటారు, ఆ డ్రీమ్ కి క్రియేటర్ కూడా అతనే ఉంటారు కదా. అట్లనే మనమంతా విష్ణుదేవుడి డ్రీమ్ కళ, అతనే మొత్తం సృష్టికర్త, అతనే మొత్తం క్రియేట్ చేస్తూ ఉంటాడు. అతని డ్రీమ్ అతను ఇష్టం వచ్చినట్టు మొత్తం చేస్తూ ఉంటాడు. అది ఇండికేట్ డ్రీమ్ ఐ. నెక్స్ట్ ఫ్లవర్, లోటస్ ఫ్లవర్. లోటస్ ఫ్లవర్ ఇండికేట్ అది దేనికంటే బ్రహ్మ. మన అందరూ అంటారు బ్రహ్మ మన క్రియేటర్ అని. యాక్చువల్లీ బ్రహ్మ క్రియేటర్ ఎవరు? విష్ణుదేవుడు. అందుకే ఫ్లవర్ ని కూడా హోల్డ్ చేస్తాడు, అంటే బ్రహ్మదేవుని కూడా కంట్రోల్ చేయగలడు విష్ణుదేవుడు, కెపాసిటీ ఉంది. నెక్స్ట్ ఇంకొకటి శంఖం. శంఖం దీనికి శంఖం అంటే ఒక సౌండ్. నాకు యాక్చువల్ శంఖం కనిపించలేదు ఇప్పుడే నువ్వు చెప్పిన తర్వాత. యాక్చువల్లీ అందుకని డీటెయిల్ గా చూడాల్సి వస్తుంది. కరెక్ట్, యాక్చువల్లీ ఇలా పెట్టి ఉన్నట్టే ఉంది. ఓకే. ఆ శంఖము ఒక సౌండ్, అంటే ఒక ఆరా, అంటే ఒక ఫీలింగ్నెస్, వాటి అన్నిటి ఇండికేట్ చేస్తుంటే శంఖం. దానివల్ల కొంచెం చాలా సౌండ్ వల్ల కొంతమందికి హెల్త్ ఇష్యూస్ పోతాయి, ఇంకా కొంచెం మెంటలీ మంచిగా అవుతారు అని అర్థం శంఖంది. సూపర్. ఇంకా ఇక్కడ మీరు ఇంకా డీటెయిల్ వర్క్ చూస్తారంటే అక్కడ క్లాత్ డీటెయిలింగ్స్ అవన్నీ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఫోల్డింగ్స్ అవన్నీ నాకు చేయడానికి కొంచెం టైం పట్టింది, వాటిని నేను మంచిగా చేయాల్సి వచ్చింది. ఇంకా స్కేల్స్ అవన్నీ కొంచెం నా ఓన్గా కూడా కొంచెం యాడ్ చేయాల్సి వచ్చింది. అక్కడ నుంచి ఇక్కడ మీరు చూడాలంటే కొన్ని మధ్యలో మీకు లైట్నెస్ కనిపిస్తుంది. లైట్నెస్ ఎందుకు వచ్చిందంటే డివైన్ ఫీల్, టు గివ్ దన్ డివైన్ ఫీల్ టు ద ఆర్ట్ వర్క్. అందుకనే ఇక్కడ మీకు ఇక్కడ లైట్నెస్, ఇక్కడ ఒక లైట్ అనిపిస్తుంది, ఇక్కడ కొంచెం దూరం చూసి మీకు లైట్ వస్తుంది ఇక్కడ. అవన్నీ మనకి ఒక లైట్నెస్ షైన్, అంటే ఇక్కడ నుంచి మనకి ఒక లైట్ వస్తుంది, అది విష్ణుదేవుడి మీద పడుతుంది. అక్కడనే యాక్చువల్గా ఇక్కడ ఆఫ్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఆఫ్ని చూపిస్తలే అంటే మన ఊహించుకోవాలి, అంటే ఆ చేతితోటి అతను మొత్తం కంట్రోల్ చేస్తున్నారని అర్థం. అందుకని ఆఫ్ చేయాల్సి వచ్చింది. ఓకే. సో నైస్ తిరుపతి, చాలా అంటే చాలా బాగుంది. అంటే లైక్ చూసి వెళ్ళిపోవడానికి కాదు, అండ్ కాన్సెప్ట్ కూడా నువ్వు దాని గురించి తెలుసుకొని ప్రతిదీ డీటెయిలింగ్ గా దాని మీద ప్రెజెంట్ చేయడం అనేది నాట్ అన్ ఈజీ. అండ్ 10 days లో చేసావంటే ఇట్స్ వెరీ గుడ్. అండ్ నీ హార్డ్ వర్క్ కూడా అలానే ఉంది. యాక్చువల్లీ నేను అది ఎగ్జిబిషన్ కి తొందరగా చేయాల్సి వచ్చింది. అంటే నాకు 10 days ముందు తెలిసింది, అప్పుడే నేను స్టార్ట్ చేయాల్సి వచ్చింది. బట్ ఎగ్జిబిషన్ లో కూడా నీ ఆర్ట్ వర్క్ అనేది చాలా ప్లెజెంట్ గా, చాలా నీట్ గా కనిపిస్తుంది. అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది కూడా వన్ ఆఫ్ ది చార్కోల్ వర్క్. లైక్ మనకు అప్పుడు ఉండాలి కదా, లైక్ కార్ అండ్ ఎట్ ఏ టైమ్ టవర్ రిప్రజెంట్ చేశారు. సో ఇది కూడా చార్కోల్ వర్క్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ద డీటెయిలింగ్ వర్క్. ఇట్ విల్ టేక్ టైమ్. అండ్ ఇది మన కిడ్స్ వేశారు, లైక్ అరౌండ్ 10 years అలా కిడ్స్. సో దే వాంట్ టు షో దట్ దేర్ బ్లెండింగ్ దీంట్లో. అండ్ ఇది కూడా అగైన్ వన్ మోర్ చార్కోల్ వర్క్. దీంట్లో హనుమాన్ని విత్ 5 heads దే వాంట్ టు రిప్రజెంట్. సో విత్ ద గోల్డ్ వర్క్. And here everybody knows the Bahubali, the Prabhas. And again indaka manam 67 years gurinchi maatladukunnam kada, the same person who did the Bengal tiger, this one. And this is our Hyderabad. And here the same thing. So the charcoal portraits are very precious and chupinchadaniki one more example, this one. And idi vachesi like acrylics lone malli floral theme tho vellaru, koncham oka lady ni represent chestu chupincharu deentlo. And coming towards this side,
సో దిస్ ఆర్ అవర్ రెజిన్ వర్క్స్. సో ఇవి మనకి MDF బోర్డ్స్ మీద చేస్తారు రెజిన్ వర్క్స్. సో మీరు చూస్తే సైజ్ కూడా ఇస్ బిగ్గర్. అండ్ ఇలా అన్నీ దీని మీద డిఫరెంట్ అంటే లైక్ మనకి ఒక ఓషన్లో ఎలాంటివి అయితే ఉంటాయో అలా దాంట్లతో రిప్రజెంట్ చేస్తారు. అంటే బోట్ కానీ సంథింగ్ ద షెల్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇది ఒక ఓషన్ టైప్లో రిప్రజెంట్. ఇది కూడా సేమ్ రెజినే, కానీ దీంట్లో ఏంటంటే శాండ్ని చూపించారు ఎక్కువ, శాండ్ అండ్ ద స్టోన్స్. అండ్ అగైన్ దిస్ ఆర్ ది థింగ్, ఇది లిపన్ ఆర్ట్. ఈ లిపన్ ఆర్ట్లో వాళ్ళు విత్ మిర్రర్ వర్క్. సో దీని ఆర్ట్ మీడియం పేరు లిపన్ ఆర్ట్. సో లిపన్ ఆర్ట్తో ఇది రిప్రజెంట్ చేశారు. అండ్ దిస్ వన్ యూ గో ద బిగ్గెస్ట్ అండ్ కాంప్లికేటెడ్ వర్క్ డాట్ మండల. ఇక్కడ ఎందుకంటే మీరు డాట్స్తోనే మొత్తం వర్క్ అంతా చూపించాలి. సచ్ ఏ పేషెన్సీ వర్క్. దీనికి చాలా పేషెన్సీ ఉంటే తప్ప ఇది మనం ఫినిష్ చేయలేం. అండ్ దే ఆర్ రిప్రజెంట్ ద మిర్రర్స్ ఆల్సో. సో ప్రతి ఆర్ట్ని మనకు నచ్చినట్టు ఫార్మేషన్స్ మార్చొచ్చు. లిపన్ ఆర్ట్లో కూడా మనం మిర్రర్స్తో వెళ్ళాం. అండ్ డాట్ మండల్ ఆల్సో దే కెన్ డూ. సో ఎవరి ఆర్టిస్ట్ నచ్చినట్టు వాళ్ళు దే కెన్ చేంజ్. And again here, so one more, the same representation undi. So the sea theme with the sand work. And here the same resin, but enti ante idi koncham manu table tops ante coffee table ala pettukuntam kada intlo. So daniki represent ivi vachesi dani minda just stone works untundi manaki. So adi danto chestaru. And idi combination of colors, resin combination, pigments tho chestaru. And this is the one, idi graphite tho chesaru. Idi such a detailing work. Idi detailing work tho chesaru Hanuman, which is already sold. అండ్ హియర్ ఇది ఇక్కడ మనం మాట్లాడుకుంది డాట్ మండాలా. హియర్ ఇట్ ఈస్ ఎ మండాలా వర్క్. సో ఈ మండాలా వర్క్ ఏంటి అంటే పెన్తో చేస్తారు. అక్కడ మనం ఎలా అయితే డాట్స్తో పెడతామో ఇక్కడ మాత్రం కంప్లీట్లీ పెన్ వర్కే ఉంటుంది. సో పెన్తోనే పెడుతూ అంటే పెన్తోనే ఆ వర్క్ని అంతా కంప్లీట్ చేయాలి. ఇట్ మేబీ చిన్న లైన్ అయినా సరే, ఎంత పెద్దదైనా సరే. ఇది కూడా చాలా పేషెన్సీ వర్క్. అండ్ అగైన్ ఇట్స్ ఏ గ్రాఫైట్ వర్క్. ద సేమ్ తిరుపతి లైక్ హూ స్పోకెడ్, ద సేమ్ పర్సన్ డిడ్ ద సేమ్ థింగ్. అండ్ హియర్ సో దిస్ ఈస్ వన్ ఆఫ్ అవర్ ఇన్స్ట్రక్టర్ డిడ్. సో హీ Sam please. సో ఇది వచ్చేసి ఆఫీసెస్ ఆఫ్ గాడ్స్ హార్ట్. ఇది టైటిల్ వచ్చేసి యూనిటీ ఆఫ్ జగన్నాథ్ అండ్ కృష్ణ. అండ్ దీంట్లో వచ్చేసి ఇది మొత్తం యాక్రిలిక్తో చేశాను. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ గ్లిటర్స్ యూజ్ చేయాల్సి వచ్చింది ఫర్ దిస్ గోల్డెన్ షేప్స్. అండ్ ఇది ఆఫ్ ఫేసెస్ ఆఫ్ గాడ్స్, ద బోత్ గాడ్స్. ఇది రెండు అంటే ఒకటే కదా, లైక్ వన్ గాడ్, జగన్నాథ్ అండ్ కృష్ణ. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ అవర్ ఇన్స్ట్రక్టర్ డే. అండ్ ఇది ఏంటి అంటే చార్కోల్ ప్లస్ యాక్రిలిక్తో వెళ్ళారు. మీరు బ్యాక్గ్రౌండ్ చూస్తే యాక్రిలిక్. అండ్ దే వాంట్ టు షో ద 3D అవుట్పుట్. బయటికి 3Dని చూపించడానికి లైక్ ఒక పర్సన్ స్వీపింగ్ చేస్తున్నట్టుగా చూపించారు. అండ్ హియర్ ఇట్ ఈస్ కంప్లీట్లీ యాక్రిలిక్. ఇది ఒక ల్యాండ్స్కేప్. దీన్ని మనం థీమ్ ప్రకారం మాట్లాడుకుంటే ఇట్స్ ఎ ల్యాండ్స్కేప్. అండ్ హియర్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అట్రాక్షన్. సో దిస్ ఈజ్ అవర్ స్టూడెంట్, డన్ బై స్టూడెంట్ Maniram. So he is just a 14 years kid. Just express 2 words. సో నా పేరు మనరామ్. నేను ఇక్కడ ఒక 4 months నుంచి నేర్చుకుంటున్నా. ఇది అనేది నాకు హనుమాన్ ఒక ఫేవరెట్ గాడ్ అనమాట. దాన్ని నేను ఒక మంచి కలర్స్తో ఒక పెద్ద దాని మీద ఒకటే సింగిల్ పీస్ మంచిగా ఎగ్జిబిట్ చేశాను ఇక్కడ. ఇది వచ్చేసి ఎక్రిలిక్ మీడియంలో చేశాను నేను. అండ్ అగైన్ ఇట్స్ అవర్ వన్ మోర్ ఇన్స్ట్రక్టర్ వర్క్. దిస్ ఈజ్ ఎ నేహా. సో ఇది కూడా ఒక థీమ్ బేస్డ్ మీద వెళ్ళారు. సో ద థీమ్ ఈజ్ లైక్ ఎ లివింగ్ ఇన్ ఎ బబుల్. సో ఒక గర్ల్ లైఫ్ ఎలా ఉంటుంది అనే దాన్ని రిప్రజెంట్ చేయడానికి చూపించిన వర్క్ ఇది. అండ్ హియర్ వీ నో ద సింబల్ ఆఫ్ లవ్, ద తాజ్ మహల్. సో ఇది స్టూడెంట్స్ చేసిన వర్క్. సో షీ ఈజ్ ఆల్సో అరౌండ్ లైక్ 17 or 18 years ఓన్లీ. సో ద సేమ్ థింగ్ షీ ఓన్లీ డిడ్ దట్. అండ్ ఇది మా ఫౌండర్స్ సింధురా మ్యామ్ అండ్ సుమధురా మ్యామ్. సో ఇట్స్ ఎ కంప్లీట్ టెక్స్చర్ ఆర్ట్. దే వాంట్ టు షో సమ్ టెక్స్చర్. సో టెక్స్చర్ ఆర్ట్ మీదే కంప్లీట్గా ఫోకస్ చేసి వెళ్ళారు. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఐకాన్. And this is also same like a movie theme. Actually we know that the Vikram sir and the Buddha one, the special one. So the Buddha one. So one more thing, this is also our instructors done. So then one more is, this one is a lotus flower. So manaki telusu. So just will acrylic base మీద వెళ్ళారు. సో లోటస్లో ఉండే అండ్ వాటర్ డ్రాప్స్లెట్ ఎలా హైలైట్ చేయాలనేది దీంట్లో నీట్గా చూపించారు. అండ్ యూ కెన్ జూమ్ ఇట్, ద వాటర్ డ్రాప్లెట్స్ ఆల్సో హౌ దే హైలైటెడ్. అండ్ ఇది కూడా, ఇది ద అవుటర్స్. ఇది యాక్రిలిక్ ల్యాండ్స్కేప్ మీద చేశారు. సో ఇట్స్ ఏ ల్యాండ్స్కేప్ అగైన్. అండ్ అగైన్ శివపార్వతి థీమ్ మీద వచ్చారు. ఇది వచ్చేసి యాక్రిలిక్స్ చేస్తూ వాళ్ళు గోల్డ్ ఫాయిల్ వర్క్ని రిప్రజెంట్ చేశారు. అంటే హాఫ్ అర్ధనారేశ్వర అంటాం కదా, సో అలా దాన్ని రిప్రజెంట్ చేశారు. సచ్ ఏ బ్యూటిఫుల్ వర్క్ దిస్. అండ్ ఇది కూడా బుద్ధ.
సో బుద్ధ ఎంత ప్లెజెంట్గా ఉంటాడని చూపించడానికి ఇంకొక నిదర్శనం ఇది. సో చాలా బాగా రిప్రజెంట్ చేశారు. ఇది కూడా ఇంకొక స్టూడెంట్ చేశారు. దెన్ ఇది కూడా సో ఒక మెర్మైడ్ నార్మల్ ఒక ఈవినింగ్ టైంలో, ఎందుకంటే తను ఎప్పుడు లోపలే ఉంటుంది. సో బయటికి వచ్చి ఒక్కసారి మన ప్రపంచాన్ని చూస్తే ఎలా ఉంటుంది రిప్రజెంట్ చేయడానికి షీ డిడ్ దిస్ వర్క్. సో తను ఎంత హ్యాపీగా ఉంటుంది, హౌ షీ ఈజ్ ఎంజాయింగ్ ద సన్సెట్. సో అది అండ్ వి నో దిస్ సచ్ ఏ ట్రెడిషనల్ వర్క్ ఇది. సో ఈ ట్రెడిషనాలిటీని ఒక అమ్మాయి విత్ ఏ బ్యూటిఫుల్ అవుట్ఫిట్తో ఇంకొకరు రిప్రజెంట్ చేశారు. సో దే వాంట్ ద టీమ్ విల్ బి లైక్ బ్లూ విత్ గోల్డ్. వాళ్ళ కాంబినేషన్ కూడా అలానే కావాలని కోరుకున్నారు. సో ఎందుకు అంటే సో ద బ్లూ ఈజ్ ద ఎలిగెంట్ కలర్. సో దే వాంట్ టు షో దిస్. అండ్ దిస్ ఈజ్ అవర్ హెడ్ ఇన్స్ట్రక్టర్. సో ఇది మా హెడ్ ఇన్స్ట్రక్టర్ చేశారు, మహేంద్ర సార్. సో సార్ వాంట్ టు షో ఇన్. సో ఇది కొంచెం గ్రాఫైట్ ఎట్ ఏ టైం ప్యాస్టల్ వర్క్స్తో చేశారు. ప్యాస్టల్ పెన్సిల్స్ అనేవి ఉంటాయి. సో చార్కోల్, గ్రాఫైట్ ఇప్పటివరకు మీరు విన్న పేర్లు, కానీ ఇదేంటి అంటే ప్యాస్టల్ పెన్సిల్స్తో చేశారు. సో సార్ వాంట్ టు షో ద గ్రేస్. సో డివేషన్లో ఎంత గ్రేస్ ఉంటుంది అనే దాంట్లో చూపించారు. అండ్ ఇది లైవ్ డెమో. యాక్చువల్లీ ఆ రోజు బాబురావు సార్ వచ్చారు కదా. సో సార్ వితిన్ 1.5 అవర్లో హీ డిడ్ ద పోర్ట్రేట్. ఇది మా మ్యామ్దే పోర్ట్రేట్. సో సారే వితిన్ 1.5 అవర్లో సో లైవ్ డెమో చేసేసారు ఎట్ ఏ టైం వితిన్ 1.5 అవర్. సచ్ ఏ టాలెంటెడ్ సార్, రియల్లీ వీ హ్యావ్ దట్ హానర్. అండ్ ఇవి కూడా లైక్ ద సేమ్ వర్క్స్ ఓన్లీ. ఇవి కూడా కిడ్స్ వర్క్సే. లైక్ ఇప్పుడు కిడ్స్కి ఏంటంటే యానిమీస్ అంటే చాలా ఇష్టం. సో వాళ్ళ యానిమీస్. ఇంకొకరు ఏంటి అంటే కలర్ఫుల్ స్వామ్. సో ఎందుకంటే స్వామ్ ఈజ్ లైక్ ఏ ఫ్రీడమ్. దెన్ ఇవి రెజిన్ వర్క్స్. ఇందాక మనం చూసిన రెజిన్ ఏంటి అంటే బీచ్ థీమ్. ఇది ఏంటి అంటే మంత్రా థీమ్. సో మంత్రాలు ఇప్పుడు మనకి నార్మల్గా మనం జపం చేసేవన్నీ ఏంటి అంటే దే వాంట్ టు షో ఇన్ దిస్. వాళ్ళ ఇంట్లో షోకేస్ పెట్టుకోవడానికి దే ఆర్ రిప్రజెంటింగ్ దిస్. సో చూపిస్తున్నారు దాంట్లో. సో ఇప్పుడున్న ఆర్ట్ ఫీల్డ్లో రెజిన్ ఈజ్ ద మోస్ట్ లైక్ ఇట్ ఈస్ ఈజీ ఆర్ట్, ఎవ్రీబడి కెన్ డూ. చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. అండ్ దిస్ వన్ సో ఇది తాంజూ వర్క్స్. సో తాంజూ వర్క్స్ ఏంటి అంటే మన తంజావూరు తెలుసు కదా, తంజావూరు పెయింటింగ్. సో అక్కడ మనకి వెరీ ఫేమస్ అక్కడ తమిళనాడు సైడ్. బట్ ఇది ఇప్పుడు ఏంటి అంటే ఎవ్రీబడి వెరీ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ దిస్. చాలా బ్యూటిఫుల్ వర్క్ అండ్ డీటెయిలింగ్ వర్క్ కూడా ఉంటుంది. మనం దీన్ని లైక్ బర్డ్స్, యానిమల్స్, పోర్ట్రేట్స్ కూడా బాగా డిజైన్ చేయొచ్చు. ఇదంతా గోల్డ్ ఫాయిల్ వర్క్ జరుగుతుంది. సో కొంతమంది వాళ్ళ స్తోమత బట్టి కొంతమంది గోల్డ్తో ఫుల్ చేస్తారు, లేదంటే దే కెన్ గో విత్ ద ప్రీమియం గోల్డ్స్ ఆల్సో. కానీ దిస్ గోల్డ్ వర్క్ విల్ గివ్ ద సచ్ ఏ హైలైట్ టు ద వర్క్స్. సో దీన్ని మనం తాంజూ వర్క్స్ అంటాం. అండ్ ఇది వచ్చేసి కొంచెం కలంకారీ టైప్, అంటే యాక్రిలిక్తో కొంచెం కలంకారీ లుక్ ఇవ్వడానికి మొత్తం వాళ్ళు ఇవన్నీ స్టోన్ వర్కింగ్ కానీ ఇవన్నీ కానీ చేస్తారు. అండ్ ఇక్కడ ఇది చూస్తే ఇది ఏంటంటే క్లేతో వెళ్ళారు. చూడడానికి కొంచెం తాంజూర్ లుక్ ఉన్న క్లేతో, అండ్ ఆ క్లేతో ఆ మాల్ రావడానికి, ఎంబోజింగ్ రావడానికి షీ డిడ్ ఇట్ లైక్ ద మేధా హూ ప్రీవియస్లీ టాక్. సో షీ డిడ్ దిస్ వెంకటేశ్వర స్వామి. అండ్ ఇది ఫ్యాబ్రిక్ వర్క్. చూడడానికి పెయింటింగ్ లాగా కనిపిస్తుంది కానీ ఇది ఒక ఫ్యాబ్రిక్ వర్క్. సో ఈ ఫ్యాబ్రిక్ మీద వాళ్ళు 2 హార్సెస్ని రిప్రజెంట్ చేశారు. ఒకటి బ్లాక్ అండ్ వైట్. కానీ ఇది చూస్తే తప్పించి 2 హార్సెస్ ఉన్నాయన్న విషయం ఎవరికి కనపడదు. చూస్తే ఏదో ఒక్క హార్సే ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది, కానీ చూడాలి. సో ఎప్పుడు అంటారు కదా ఆర్ట్ని ఎప్పుడు డీటెయిలింగ్గా చూడాలి అనేది ఇందుకే. సో ఈ డీటెయిలింగ్స్ చూస్తేనే తెలుస్తుంది. అండ్ ఇది మా సిమ్సమ్ టీమ్ చేశారు యాక్చువల్లీ. సో మా సిమ్సమ్ని ఇలా లోటస్లో రిప్రజెంట్ చేసాం. అండ్ ఇక్కడికి ఇవి కూడా కొన్ని కిడ్స్ ఉన్నాయి అండ్ ఎట్ ఏ టైం అడల్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తే ఇది ఏంటి అంటే ఇది జస్ట్ మధుబని సైడ్ నుంచి ఒక రిలేటెడ్ వర్క్స్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మల్టిపుల్ కలర్స్. అండ్ ఇది మళ్ళీ చార్కోల్, అగైన్ లార్డ్ శివ అండ్ వినాయక. ఇది కూడా మనకి మళ్ళీ ఫ్యాబ్రిక్ వర్క్. సో ఫ్యాబ్రిక్ వర్క్ మీద వేయడం అంత ఈజీ కాదు, బట్ దే విల్ డిడ్ సచ్ ఏ గుడ్ జాబ్. అండ్ ఇది వచ్చేసి మహాదేవ్ భారత్. సో మహాదేవ్ భారత్ ఉంటుంది కదా, దాన్ని వార్లీ ఆర్ట్ అంటారు దీన్ని. సో వార్లీ ఆర్ట్లో దీన్ని రిప్రజెంట్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి యాక్రిలిక్సే, మళ్ళీ యాక్రిలిక్స్, దీన్ని స్టిల్ లైఫ్ అంటారు. మనం ల్యాండ్స్కేప్ అలాగో ఇది స్టిల్ లైఫ్, పోర్ట్రేట్స్ అలా ఒక్కొక్క దానికి ఒక నేమ్. ఇది మన అవతారాస్. సో లార్డ్ విష్ణుమూర్తి ఎన్ని అవతారాలు అయితే ఎత్తాడో, సో దాన్ని విత్ ద కాంబినేషన్ ఆఫ్ యాక్రిలిక్స్ అండ్ ద పెన్ వర్క్, పెన్సిల్ వర్క్, లిటిల్ అంటే ప్రతి అవతారం ఎక్కడ మిస్ అవ్వకుండా మొత్తం విష్ణుమూర్తి ఎన్ని 10 అవతారాలు అయితే ఎత్తాడో అన్ని అవతారాలు ఒక దాంట్లో చూపించారు. ఇది కూడా వన్ ఆఫ్ ద టఫెస్ట్ వన్, క్లే వర్క్. ఈ క్లేని ఇంత ఎంబోజింగ్ చూపించడం అస్సలు ఈజీ కాదు. సో దే టేకెన్ సచ్ ఏ లాంగ్ టైమ్ టు రిప్రజెంట్ దిస్ వన్. అండ్ దిస్ వన్ ఈస్ ద అగైన్ ఇట్ కమ్స్ ఇన్ ద ఫ్లవర్ జోన్. సో ఈ ఫ్లవర్ జోన్స్ని జస్ట్ వీళ్ళు లోటస్ అండ్ ఈ పెటల్స్తో రిప్రజెంట్ చేశారు. అగైన్ మండాలా వర్క్. సో నేను ఇందాక చూపించిన మండాలా వర్క్ ద సేమ్ వన్. ఇది డీటెయిలింగ్ వర్క్, మోస్ట్ డీటెయిలింగ్. ఇది కూడా సేమ్ మధుబని. దెన్ ఇది కూడా కమ్స్ అండర్ వారాహ రూపం. సో మనం ఇక్కడ చూసుకున్నట్టుగానే ఇక్కడ మళ్ళీ ఇంకొక వరాహ రూపాన్ని వీళ్ళు మధుబనిలో చూపించారు, ద సింగిల్ ఫ్రేమ్. అండ్ ఇక్కడ ఏంటి అంటే మీరు
మనకి ఇది కూర్మ అవతారంలో ఉంటుంది కదా, సో దాంట్లో ఏంటంటే మీకు చూపిస్తారు లైక్ ఓంకారంతో చూపించారు. మొత్తం ఆ బాడీలో ప్రతి దాని మీద ఓంకారంతో రిప్రజెంట్ చేశారు. ఇది వన్ ఆఫ్ ద వర్క్. అండ్ ఇది బోహో ఆర్ట్ అంటారు. సో ఇది దిస్ ఈస్ ద సింపుల్ వన్ ఇన్ యాక్రిలిక్, ఎవ్రీబడి కెన్ డూ ఈజీలీ. సో కిడ్స్కి అయితే చాలా హ్యాపీగా చేసే వర్క్ ఇది, ఎందుకంటే ఈజీగా ఉంటుంది. దే విల్ డూ వెరీ హ్యాపీలీ ఆల్సో. సో ఇది బోహో ఆర్ట్ అంటాం. వీళ్ళు ఏంటంటే ఇక్కడ టెక్స్చర్ని రిప్రజెంట్ చేశారు, ఒక అమ్మాయి ఫీలింగ్ని విత్ టెక్స్చర్తో రిప్రజెంట్ చేశారు. సో ఇది టచ్ చేసినా కూడా మన ఫీలింగ్ డిఫరెంట్గా ఉంటుంది. సో నార్మల్ ఫ్రేమ్ లాగా ఉండదు, ఫీలింగ్ కూడా దిస్ ఈస్ ఎ టెక్స్చర్ వన్. దిస్ ఈస్ లైక్ ఆయిల్ పెయింటింగ్. చూడడానికి ఇది పెన్సిల్ వర్క్ లాగా ఉంది, కానీ ఇది ఆయిల్ పెయింటింగ్ వర్క్. సో ఆయిల్ పెయింటింగ్ మీద పెన్సిల్స్తో చిన్న చిన్న లైన్స్ని రిప్రజెంట్ చేశాడు. అంటే ఒక స్నో టైప్ ఎఫెక్ట్లో ఉన్నప్పుడు ఎలా చూపించాలి అన్నదాన్ని చూపించారు. అండ్ అగైన్ వన్ మోర్ ఆయిల్ పెయింటింగ్, ద గర్ల్. ఇక్కడ వచ్చేసరికి మన గార్డెనింగ్ వర్క్, అంటే లైక్ ఇక్కడ హమ్మింగ్ బర్డ్ ఉంది. ఈ హమ్మింగ్ బర్డ్ డాన్సింగ్ చేస్తుంటే ఎలా ఉంటుంది, అది కూడా ఫ్లవర్స్ ఉన్నాయి. హమ్మింగ్ బర్డ్ మనకు తెలుసు, వరల్డ్లోనే ద స్మాలెస్ట్ బర్డ్ ఇది. అండ్ ఇది యాక్రిలిక్ పెయింటింగ్, వన్ ఆఫ్ ద సీనియర్ ఇన్స్ట్రక్టర్ డిడ్. సో ఇది ఏంటంటే డీటెయిలింగ్ వర్క్స్. సో ఇది యాక్రిలిక్ మీద ఈ స్వాన్ కంప్లీట్ డీటెయిలింగ్ వర్క్ ఇచ్చారు. యూ కెన్ జూమ్ ఇట్, యూ కెన్ సీ ద డీటెయిలింగ్స్ ఇన్ దట్. ఇది ఏంటి అంటే రైజ్ అగైన్, అంటే ఒక అమ్మాయిని రిప్రజెంట్ చేస్తూ ఇంకొకసారి ఎదగడానికి మనం ప్రోత్సహిస్తున్నట్టుగా తను రిప్రజెంట్ చేసుకుంది తన వర్క్లో. ఇది కూడా ద సేమ్ పర్సన్ డిడ్, హనీబీ. సో షీ డిడ్ అగైన్ విత్ ద గార్డెన్ థీమ్. షీ లవ్స్ ద గార్డెన్ థీమ్ యాక్చువల్లీ. అండ్ ఇక్కడ ఏంటి అంటే హ్యుమానిటీ ప్లస్ రెయిన్బో థీమ్తో వెళ్ళాలని ఆ ఆర్టిస్ట్ ఉద్దేశం. సో అందుకని ఈ థీమ్ చూస్ చేసుకున్నారు. ద సేమ్ పర్సన్ డిడ్ అగైన్. సో వన్ ఈజ్ దిస్ గర్ల్, యూ వాంట్ టు షో ద ల్యాండ్స్కేప్. సో ల్యాండ్స్కేప్ థీమ్ని ఆయిల్ పెయింటింగ్లో చాలా నీట్గా రిప్రజెంట్ చేశారు. అండ్ యూ కెన్ సీ ద రిఫ్లెక్షన్స్ ఆల్సో, ఎలా పడుతున్నాయి అన్నదాన్ని నీట్గా చూపించారు. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం అన్విత ద గర్ల్ 14 years పాప ఒక పోర్ట్రేట్ చేసింది అని. ద సేమ్ గర్ల్ అగైన్ డిడ్ ద కాస్మెటిక్ గేజ్ అని తనే చేసింది, ఇది కూడా అమ్మాయే. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి చీకట్లోనే ఇది ఓవల్, అది మనకి బయటికి వచ్చేది చీకట్లోనే, మార్నింగ్ టైం ఉండదు. సో అందుకని దే వాంట్ టు షో విత్ ద కలర్ రిప్రజెంటేషన్. ఎందుకంటే నైట్ అంతా మనకి డార్క్గా ఉంటుంది, కానీ వాళ్ళు చూపించాలి ఏందనుకున్నారంటే నైట్లో అది ఒకవేళ కలర్ఫుల్గా ఉంటే ఎలా ఉంటుంది అన్న చూపించడానికి ఇది. అండ్ ఇది కూడా మనకి వన్ ఆఫ్ ది వర్క్, ఏ లేడీ ఆన్ లవ్. సో ఒక లేడీ లవ్లో ఉంటాయి. ఇక్కడ కరెక్ట్గా చూస్తే ఇక్కడ రాధాకృష్ణని రిప్రజెంట్ చేస్తారు వాళ్ళు. అండ్ దిస్ ఈస్ ద వన్ ఫైనల్ వన్. బట్ ఇందాక మనం మాట్లాడుకున్న 67 years ఆర్టిస్ట్, హీస్ హియర్ ఓన్లీ. సో ఐ జస్ట్ వాంట్ టు షో హిమ్. సో హీ డిడ్ సచ్ ఏ గ్రేట్ వర్క్స్ హియర్. మీరు ఇందాక చూసిన 67 ఆర్టిస్ట్ ఇతనే. సో సచ్ ఏ టాలెంటెడ్ పర్సన్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ విత్ మీ. And the conclusion will give to the ma'am. She told me that more than what I deserve actually. I believe that age is not a restriction to learn anything. Learning is a continuous process. Vivekananda said, we are students till our last breath. So it's a continuous process. As long as we learn, we will be knowing how ignorant we are. So we should keep learning throughout our life. And Chanakya says, when you stop learning, you start dying. I repeat, when we stop learning, we start dying. This is the importance of learning. Somehow, something we'll be learning, knowingly or unknowingly. Okay, I think she has explained about my artworks here. She is my guidance. This institute has got very good, very good instructors. They will guide us with very much patience. I have a mentor here. Madam Sunishita Madam, she gives me some expert tips which have helped me very much to upgrade my skills. I think you must have seen my artworks. Thank you very much. Yes.